తెలుగు రాష్ట్రాలలో వేసవి ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఆవర్తనం ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రాలు ప్రకటించాయి. ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. భారతదేశంలో రుతుపవనాలు సమయానికి ముందే రావడానికి అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది రుతుపవనాలు సగటు కంటే ఎక్కువ వర్షాలు కురిపించే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి కారణం ఏమిటంటే ఎల్‌నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో 4 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వానలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ మేరకు 4 రోజుల పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్లను జారీ చేసింది. నేటి నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత తగ్గనుంది. రాబోయే 2 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇవాళ, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. రాజస్థాన్ మీదుగా తుఫాన్ అవకాశం ఉందని, ఈ కారణంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో వర్షాలు కురవనున్నాయని అంచనా వేసింది. మరో 3-4 రోజుల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఛత్తీస్గఢ్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.